వారణాసి లేదా కాశీ భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు. మరణాన్ముక్తః, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. కాశీ శివస్థాపితమని పురాణ కథనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ విశ్వేశ్వర ఆలయంలోని శివలింగం 12 లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి అమ్మవారి చెవి పోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి అమ్మవారి మందిరం ఉందంటున్నారు. కాశీలో మనం ఎన్నో దైవ దర్శనాలు చేసుకోవలసి ఉంటుంది. అందులో ముందుగా కాలభైరవ టెంపుల్ గురించి చెప్పుకుందాం. విశ్వేశ్వర ఆలయం వెళ్ళే ముందు మనము కాలభైరవ టెంపుల్కి వెళ్ళడం ఆచారం. ఈయన దర్శనం చేసుకోవడం వలన సర్వ పాపాలు హరిస్తాయి. ఆ తర్వాత మృత్యుంజయ మహాదేవ ఆలయం దర్శించాలి. తరువాత వారాహిమాత ఆలయం దర్శించుకోవాలి. వారాహిమాత ఆలయం 9 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. కావున మనము 9 గంటల లోపే ఆ గుడికి చేరుకోవాలి. ఆ తర్వాత మనం కాశీ విశ్వనాథుని ఆలయాన్ని దర్శించుకోవచ్చును. ఈ ఆలయంలోనికి వెళ్ళడానికి 4 గేట్స్ ఉంటాయి. మనల్ని లోపలికి సెల్ ఫోన్ లాంటివి తీసుకొని వెళ్ళనివ్వరు. 4వ గేటు వద్ద లాకర్స్ ఉంటాయి, అక్కడ మనం పెట్టుకోవచ్చు. దారిలో దుండి గణపతి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. మనకు ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం ద్వారా వెళ్ళవచ్చును. స్పెషల్ దర్శనం ఆన్లైన్లో కానీ లేదా 4వ గేట్ దగ్గర డైరెక్ట్గా స్పెషల్ దర్శనం టికెట్స్ ఉంటాయి. కానీ స్లాట్ ఖాళీగా ఉండకపోవచ్చు. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మంచిది. నడవలేని వారికి ఈ 4వ గేటు వద్దే వీల్ చైర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. స్పర్శ దర్శనం 4:30 నుంచి 6 గంటల వరకు ఉదయం, అలాగే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అలాగే ఈ గేట్ 4కి ఎదురుగా అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది. అక్కడ 3 గంటల వరకు ఉచిత భోజనం ఉంటుంది. తప్పకుండా అమ్మవారిని దర్శించి భోజనం చేయాలి. కాశీలో అన్నం కొరత లేకుండా చూసే అమ్మవారు, మరి మనం దర్శించకుండా ఉండకూడదు కదా. ఇక మానస సరోవర్ ఘాట్ వద్ద ఉండే కాశీ విశాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాము. ఆ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన అమ్మవారు. దక్షయాగంలో అమ్మవారి చెవిపోగు పడిన చోట విశాలాక్షి అమ్మవారి దేవాలయం ఏర్పడింది. కాశీలో గంగా నది వద్ద 84 ఘాట్లు ఉంటాయి. ఇందులో 5 ఘాట్ల వద్ద కాశీలో సాయంత్రం 6 గంటల తరువాత గంగా హారతి ఇస్తారు. ఈ హారతి కన్నుల పండుగగా ఉంటుంది. అందులో మణికర్ణిక ఘాట్ చాలా ప్రధానమైనది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వర ఆలయంలో నుండి శివుడు అక్కడ మరణించే వారి చెవిలో తారక మంత్రం చెప్తాడని నానుడి. ఇంకా ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. అందులో సంకట మోచక్ హనుమాన్ టెంపుల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. గవ్వలమ్మ టెంపుల్. మన తెలుగు వారి కోసం ఆంధ్ర సత్రాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా సైకిల్ స్వామి ఆశ్రమం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆశ్రమం కోసం 1 మంత్ ముందే మనము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా వెళ్తే రూమ్లు ఇవ్వరు. రెండవది రామతారక ఆంధ్రాశ్రమం. ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకునే వసతి లేదు. ఇవి రెండు కూడా రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో సోనార్పూర్లో ఉన్నాయి.